హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? నేను మీ శ్రీని మాట్లాడుతున్నాను. ఏంటండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే తొందరగా చేసుకోండి అండి బాబు. ఏం చేస్తున్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుంటారని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మేము మంగళగిరిలో మొన్న తిరునాళ్ళకి వెళ్ళామండి. ఆ రోజు రథోత్సవం జరుగుతుందండి. అక్కడ తీసిన వీడియో అండి ఇది. ఎలా ఉందండి? బాగుంటుందిలేండి, ఎంతైనా భగవంతుడిది కదండి. చూడండి, మన నరసింహస్వామి ఎంత అందంగా ఊరేగిస్తున్నారో. 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. చాలా బాగుందండి. అన్నీ షూట్ చేయలేకపోయానండి, చాలా రష్గా ఉందండి. అదంతా చూసుకుని ఇంటికి వచ్చి టిఫిన్ చేయాలనిపించిందండి. శనగపప్పు నానబెట్టింది ఉంటే దాంతో వడలు చేద్దామని వడలు ట్రై చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోద్దండి. ఏం లేదండి, శనగపప్పు 2 గంటలు నానబెట్టుకుని ఆ నానిన దాన్ని మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చగా రుబ్బుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్ చేయకూడదు, వాళ్ళ టేస్ట్ ఉండదు. శుభ్రంగా క్లీన్ చేసి మిక్సీలో వేసి కచ్చాపచ్చగా రుబ్బండి. ఈ లోపల సన్నగా ఉల్లిపాయ కట్ చేసుకుని, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకోండి. ఈ మిక్సీ గ్రైండ్ అయిన తర్వాత ఇది ఒక గిన్నెలోకి తీసి ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. సరేనండి. ఇంకేంటండి, మీ ఊళ్ళో ఏమేమి విశేషాలు ఉంటాయి నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి. మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు కొట్టండి. మీకు ఇంకా ఎలాంటి దేవుడి వీడియోలు కావాలని నన్ను అడగండి, షాపింగ్ వీడియోలు కావాలని నన్ను అడగండి. నాకు వీలైనంత వరకు చేస్తానండి. ఇదిగోండి, మాటల్లో పడిపోయాను. ఈ లోపల ఆయిల్ హీట్ చేస్తున్నానండి. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను, స్టవ్ ఆన్ చేశాను. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర వేసి కలపాలండి. నేను చెప్పిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీరతో పాటు ఇవి కూడా కలిపి వాళ్ళు అందరికీ వచ్చండి. కాకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొంచెం వంటలకి దూరంగా ఉండే వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఈజీగా చెప్తున్నానండి. చాలా చాలా ఈజీ అండి. మనం మాట్లాడుకున్నంతసేపు పట్టదు. మాట్లాడుకుంటూ ఇవన్నీ కలుపుకుని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని కలుపుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత నెమ్మదిగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఇంకేంటండి, మంగళగిరి తిరునాళ్ళు చాలా బాగా జరుగుతున్నాయండి. కళ్యాణానికి వెళ్ళాము, రథానికి వెళ్ళాము, మళ్ళీ బాణాసంచా కాల్స్తారండి, ఒక రేంజ్లో చేస్తారండి. అది కూడా మీకు వీడియో వీలుంటే పెడతానండి, చూడండి. ఇంకేంటండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేంటండి, మా అమ్మగారు ఊరు వెళ్ళామండి. అక్కడ గుడి ప్రతిష్ట ఉందంటే అక్కడ కూడా వీడియోలు తీద్దాం అనుకుంటున్నాను. తీసి అవి కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తానండి. సమ్మర్ అంతా మన వీడియోలతో, చల్లచల్లని డ్రింక్స్తో, పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉందామండి ఈ సమ్మర్ని. ఇంకేంటండి, అందరూ బాగున్నారండి? సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయాలండి మీరు నన్ను. సరేనండి. ఇదిగోండి, ఈ షేప్లో వడలు చేసుకుని నెమ్మదిగా ఆయిల్లో వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిందండి, హీట్ ఎక్కిందో చూసుకుని ఆయిల్లో వేసుకోవడం. పెద్దగా ఆయిల్ కూడా ఏం పట్టదండి, తక్కువ ఆయిల్లోనే వేసుకోవచ్చు. సరేనండి, జాగ్రత్తగా వేయించుకోవాలండి, అటు ఇటు తిప్పుతూ. శనగపిండి కన్నా శనగపప్పుతో ఇంకా బాగుంటాయండి, అందుకే నేను చేస్తున్నాను. శనగలతో చేసుకోవచ్చు, అలసందలతో చేసుకోవచ్చు, వడలు పెసలతో చేసుకోవచ్చండి, రకరకాలుగా చేసుకోవచ్చు. మీరు ఈ టైప్ వడలు ఎప్పుడైనా చేశారా? చేస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి, మీకు ఎలా కుదిరినాయో చెప్పండి. నా స్టైల్లో కూడా చేసి చూడండి, ఎట్లా వచ్చినాయో చెప్పండి. పాలకొల్లో, నాకు పాలకొల్లు దగ్గరండి మసాలా వడని చాలా ఫేమస్ అండి. అక్కడ సేమ్ ఇట్లానే చేస్తారండి, అదే టేస్ట్ వస్తుందండి. యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేసి చూడండి, మీ పిల్లలకి పెట్టండి, మీ ఫ్యామిలీ అంతా ఆనందించండి, ఆస్వాదించండి తింటూ. ఇంకేంటండి, మీరు ఏమేమి స్పెషల్ చేయగలరు నాతో షేర్ చేసుకోండి. నాకు వచ్చో రాదా నేను కూడా ట్రై చేసి చెప్తాను మీకు. ఇది చూసారా, మనం మాట్లాడుతూనే ఉన్నాం, వేగిపోయినండి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి, అంతేనండి.
మన శనగపప్పు వడలు రెడీ. కమ్మగా రుచిగా చిన్నపిల్లలు కూడా తినగలరండి. అంత కారమే ఉండవు, కానీ మసాలా ఫ్లేవర్ అయితే తగులుతుందండి. అంతే అండి. అది చూసారా, పర్ఫెక్ట్గా ఉడికిందండి. అంతేనండి, చాలా సింపుల్ అండి. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఏమీ ఆలోచించట్లేదు. మన వీడియో చూస్తూ టిప్స్ ఫాలో అవుతూ యాజ్ ఇట్ ఈజ్కి ఇలాగే చేయండి. సూపర్ అంటే సూపర్ అండి. వీటితో కర్రీ కూడా చేసుకోవచ్చండి. ఇంకో వీడియోలో కర్రీ చేసి చూపిస్తానండి. అంతేనండి, బాయ్.